నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు ముస్లింలందరూ రంజాన్ పండుగను ఆనందంగా అల్లా దీవెనలతో జరుపుకోవాలి ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 4 నెలలు గడుస్తున్న రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు అమలు చేయలేదు ప్రపంచంలో భారతదేశం అభివృద్ధిలో నెంబర్ 1 గా చేయాలంటే ప్రధాని నరేంద్ర మోడీ రావాలి భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి కోటి తలంబ్రాలు శ్రీ కృష్ణ చైతన్య సంఘం అధ్యక్షుడు కళ్యాణ అప్పారావు ఆధ్వర్యంలో తలంబ్రాలు సమర్పణ మహాత్మా జ్యోతిరావు పూలే 198వ జయంతి వేడుకలు బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి కృషి చేసిన సంఘం సంస్కర్త పూలే ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ముస్లింలకు అత్యంత పవిత్రమైన పండుగ రంజాన్ ఈ సందర్భంగా ముస్లింలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ శుభాకాంక్షలు తెలిపారు రాష్ట్రంలోని ముస్లింలందరూ రంజాన్ పండుగను ఆనందంగా అల్లా దీవెనలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు ప్రభుత్వ సలహాదారు మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఇంట్లో సీఎం రేవంత్ రంజాన్ వేడుకలలో పాల్గొన్నారు ఆయనతో పాటు సికింద్రాబాద్ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్ కూడా ఉన్నారు ఈ సందర్భంగా రేవంత్ కు షబ్బీర్ అలీ ఆయన కుటుంబ సభ్యులు ఆత్మీయ స్వాగతం పలికారు షబ్బీర్ అలీకి అక్కడున్న ఇతర ముస్లింలకు రేవంత్ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు హైదరాబాద్ కుత్బుల్లాపూర్లో మల్కజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి ఈటెల రాజేందర్ రోడ్ షో కార్యక్రమం నిర్వహించారు మే 13వ తేదీ ఎన్నికల సందర్భంగా చిత్తరమ్మ టెంపుల్ నుండి షాపూర్ నగర్ వరకు భారీగా రోడ్ షో నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఈటెల రాజేందర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 4 నెలలు గడుస్తున్న రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు అమలు చేయలేదని మండిపడ్డారు ప్రపంచంలో భారతదేశం అభివృద్ధిలో నెంబర్ 1 గా ఉండాలంటే ప్రధాని నరేంద్ర మోడీ రావాలని నిరుపేద వారికి ఇల్లు రావాలంటే మోడీ రావాలని అన్నారు మల్కజ్గిరిలో ఉన్న సమస్యలన్నీ తీరుస్తానని నిరుద్యోగులకు ఐటీ కంపెనీలు మేడ్చల్ అల్వాల్ మల్కజ్గిరి కుత్బుల్లాపూర్ ప్రాంతాలకు మెట్రో రైలు వచ్చేలా కృషి చేస్తానని అన్నారు మాజీ మంత్రి తెలంగాణ ఉద్యమకారుడు భారతీయ జనతా పార్టీ నాయకులు పోటీ చేస్తున్న విషయం మనందరూ కూడా తెలుసు ఈరోజు రాజుల రామారం 30 మంది ఎంపీలను పంపించాలని అందులో ఒక ఎంపీగా మన యొక్క అభ్యర్థిగా మరి ఈటెల రాజేందర్ గారిని గెలిపించాలని మీరందరితో కోరుతా ఉన్నాను భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా మీ యొక్క సత్తా భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉంది తప్ప ఇవాళ కాంగ్రెస్ పార్టీకి లేదని చెప్పి సందర్భాలు కమలం పువ్వు గుర్తు మీద ఓటేసి గెలిపించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ చదివించుకున్నా జై తెలంగాణ జై తెలంగాణ
भारत माता की, भारत माता की। కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ముషీరాబాద్ నియోజకవర్గంలో జిఫ్ యాత్ర నిర్వహించారు. ఇందులో భాగంగా గాంధీనగర్, కవాడిగూడ డివిజన్లలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ దేశంలో స్థిరమైన ప్రభుత్వ పాలన కోసం మళ్లీ బీజేపీని గెలిపించాలని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ వస్తే కుటుంబ పాలన వస్తుందని, దేశంలోని ఏ ప్రాంతానికైనా వెళ్లినా ఒకటే మాట, మోడీ మోడీ. నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరుద్దాం, నీతివంతమైన ధర్మమైన పరిపాలన కొనసాగిద్దాం, కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయండి అని అన్నారు. కార్యక్రమంలో గాంధీనగర్ కార్పొరేటర్ పావని వినయ్ కుమార్, రమేష్ రామ్, వెంకటేష్, రత్నచంద్, మహేందర్ బాబు పాల్గొన్నారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ రంజాన్ సామూహిక ప్రార్థనలలో పాల్గొన్నారు. రంజాన్ పర్వదినం సందర్భంగా సనత్ నగర్లోని వెల్ఫేర్ గ్రౌండ్లో ముస్లింల ప్రత్యేక సామూహిక ప్రార్థనలకు వేలాదిగా ముస్లిం సోదరులు హాజరయ్యారు. ప్రార్థనల అనంతరం ముస్లిం సోదరులు ఒకరినొకరు ఆలింగనం చేసుకుని రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ముస్లిం పెద్దలు శ్రీనివాస్ యాదవ్కు సాదర ఆహ్వానం పలికారు. ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ముస్లిం సోదరులకు రంజాన్ పర్వదినం శుభాకాంక్షలు తెలియజేశారు. के लिए अंजाम दी जाए, जानवर ज़ुबाह करना हो, मदद मांगनी हो, पनाह तलब करनी हो, मोहब्बत करनी हो, खौफ रखना हो, उम्मीदें वाबस्ता रखनी हो, तवक्कुल करना हो, दिली इबादत हो, माली इबादत हो, ज़बानी इबादत हो, हर तरह की इबादत अल्लाह तबारक व तआला के लिए अंजाम दी जाए। अल्लाह पर ईमान और अल्लाह की मारिफत के लिए तीसरी बात ये जरूरी है, अल्लाह तबारक व तआला के अस्माए हुस्ना और अल्लाह तबारक व तआला की सिफात भूली न की जाए। किसी भी तरह से तहरीफ न हो, न अल्फाज में तहरीफ हो, न मानों में तहरीफ हो, न अल्लाह की किसी सिफत को बंदों की सिफत की तरह समझा जाए और न ही उन सिफात की कैफियत मुतय्यन की जाए और न ही उन सिफात का इनकार किया जाए। जब तौहीद की इन तीन किस्मों को अच्छे से समझेंगे तो अल्लाह की मारिफत होगी। భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి బెంగుళూరుకు చెందిన భక్తులు కోటి తలంబ్రాలు సమర్పించారు. కోరుకొండకు చెందిన శ్రీకృష్ణ చైతన్య సంఘం అధ్యక్షుడు కళ్యాణ అప్పారావు ఆధ్వర్యంలో వీరు గత 4 సంవత్సరాల నుంచి సీతారాముల కళ్యాణానికి కోటి తలంబ్రాలు సమర్పిస్తున్నారు. కళ్యాణ అప్పారావు సీతారాముల కోసం ప్రత్యేకంగా వరి పంట వేసి పండిన వడ్లను వివిధ ప్రాంతాలకు పంపించగా వారు భక్తి శ్రద్ధలతో కోటి తలంబ్రాలు తయారు చేసి ఈరోజు భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి సన్నిధికి చేరుకొని తలంబ్రాలను సమర్పించారు. जय जय राम जानकी राम
జై జై రామ. పట్టుకోండి పట్టుకోండి పట్టుకోండి. బెంగళూరు ఇంకా చిక్కబళ్ళాపురం బెంగళూరు చెల్లకెరువు ఇంకా వచ్చాము. గోటితో వచ్చిన తలంబ్రాల్ని 4 years ఇంకా మేము చేస్తూ ఉన్నాము. మనకి కళ్యాణం అప్పారావు గారు మనకి పంపిస్తున్నారు. ఇట్లా సౌభాగ్యాన్ని మాకు కల్పించిన కళ్యాణం అప్పారావుకి మరి దేవస్థానం సభ్యులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈటీవీ వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. థ్యాంక్ యూ. మహాత్మా జ్యోతిరావు పూలే 198వ జయంతిని పురస్కరించుకొని వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో పూలే విగ్రహానికి స్థానిక ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి కృషి చేసిన సంఘ సంస్కర్త విద్యను అభ్యసించడం ద్వారా అసమానతలు తొలగిపోతాయని, బడుగు బలహీన వర్గాల విద్య అభివృద్ధికి కృషి చేశారని అన్నారు. సమాజంలో కుల వ్యవస్థ నిర్మూలనకు కృషి చేసిన మహోన్నత వ్యక్తి జ్యోతిరావు పూలే అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి హనుమంతుడు, ఉపాధ్యక్షులు లాలు కృష్ణ, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు కృష్ణ పాల్గొన్నారు. జ్యోతిరావు పూలే గారి ఆశయాలను అమర్ హై హమారా అమర్ హై హమారా జ్యోతిరావు పూలే గారి ఆశయాలను ముఖ్యంగా పేద వర్గాల వాళ్ళకు, బడుగు వర్గాల వాళ్ళకు సముచిత స్థానం కల్పిస్తూ తన సత్యమణి అనేటువంటి సావిత్రి పూలకు కూడా తను ఒక విద్యావంతురాలు కావాలి, భవిష్యత్తు లోపల మహిళలకు ఆదరణ ఉండాలన్న ఉద్దేశంతో నన్ను ప్రోత్సహించడం అన్నది ఎంత ముందు తరం ఆలోచనతో చేసిండో అన్నది మనమందరం కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. శ్రీమతి సోనియా గాంధీ గారు పార్లమెంట్లో చట్టసభల్లో కూడా మహిళలకు రిజర్వేషన్స్ ఇస్తామని చెప్పి గతంలోనే తాను ప్రకటించడం జరిగింది. దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తూ మన తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారు బీసీల యొక్క సంఖ్యాపరంగా ఎంత ఉన్నారు అన్న విషయాన్ని గణన చేయాలని చెప్పి కూడా నిర్ణయం చేశారు. రాహుల్ గాంధీ గారు కూడా మొన్న ఉప్పుగూడలో రాజీవ్ గాంధీ ప్రాంగణం చేసేది ఏంటంటే ఎక్స్రే తీస్తామని చెప్పాడు. మన దేశం లోపల బడుగు వర్గాల వాళ్ళు, పేద వర్గాల వాళ్ళు ఏ విధంగా ఉన్నారో ఒక ఎక్స్రే జనగణన చేస్తేనే మనకు ఎక్స్రే వస్తుంది. ఆ ఎక్స్రేని బట్టే పాలన చేస్తామని చెప్పి స్పష్టంగా మొన్న మీరు తుక్కుగూడ సమావేశానికి వచ్చినప్పుడు రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీనే పేద వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ తెలుగు రాష్ట్రాల్లో నెలవంక కనిపించడంతో ముస్లింలు ఈరోజు పవిత్ర రంజాన్ పండుగను జరుపుకుంటున్నారు. ఈద్ ఉల్ ఫితర్ వేడుకలను రాష్ట్రంలోని ముస్లింలందరూ ఆనందంగా జరుపుకుంటున్నారు. అత్యంత భక్తి శ్రద్ధలతో నెల రోజుల కఠిన ఉపవాస దీక్షల అనంతరం జరుపుకునే రంజాన్ పండుగ రోజున సమీప ప్రాంత ముస్లింలంతా రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ప్రార్థనల అనంతరం ముస్లిం సోదరులు ఒకరినొకరు ఆలింగనం చేసుకొని రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. Assalamualaikum warahmatullahi Assalamualaikum warahmatullahi Allahu Akbar Allahu Akbar కామారెడ్డి జిల్లా బన్స్వాడ డివిజన్ పరిధిలో ఘనంగా రంజాన్ పండుగ వేడుకలు మైనారిటీ సోదరులు నిర్వహించారు. బన్స్వాడ పట్టణం ఈద్గా వద్ద ఉదయం భారీ సంఖ్యలో మైనారిటీలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఒకరికొకరు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
ఈద్గా వద్ద బన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి రంజాన్ పండుగ ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి మైనారిటీ సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈద్గా వద్ద పెద్ద సంఖ్యలో వచ్చి మైనారిటీ సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. الرحمن الرحيم مالك يوم الدين إياك مذكر لست عليهم بمسيطر إلا من تولى وكفر فيعذبه الله العذاب الأكبر. سمع الله لمن حمده. الله أكبر. కర్నూలు జిల్లా అదోని రైల్వే స్టేషన్ సమీపంలో 37 లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ శివనారాయణ స్వామి తెలిపారు. స్థానిక అదోని 2 టౌన్ పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ ఎన్నికల నేపథ్యంలో ఫ్లయింగ్ స్క్వాడ్స్ 2 టీం నాగేంద్రవారి బృందము 2 టౌన్ సిఐ గోపి ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్ సమీపంలో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో మల్లికార్జున అనే వ్యక్తి సరైన పత్రాలు లేకుండా బ్యాగులో 37 లక్షల రూపాయల నగదును తీసుకొని వెళ్తూ ఉండగా అనుమానంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని నగదును స్వాధీనం చేసుకున్నామన్నారు. తనిఖీలో దొరికిన నగదును ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కు అందిస్తామని డీఎస్పీ తెలిపారు. రండి మీరు కూడా రిక్వెస్ట్ కానిస్టేబుల్ ఉన్నాడు వీడియోగ్రాఫర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో సిఐ గోపి గారికి రాబడిన సమాచారం మేరకు ఎఫ్ఎస్టీ టీమా హరీందర్తో పాటు ఇరువురు కలిసి ఉదయం 9 గంటలకు రాబడిన సమాచారం మేరకు ఆదోన్ రైల్వే స్టేషన్ మీద తనిఖీలు నిర్వహించగా అక్కడ ఒక అనుమానాస్పద వ్యక్తి బ్యాగ్ వేసుకొని దర్యాప్తు జరుగుతున్నారు. అతన్ని ఆపి సోదా చేయగా అతని బ్యాగులో అనధికారికంగా లెక్కలు లేని 37 లక్షల రూపాయల డబ్బులు లభించింది. వాటి గురించి అతన్ని అడగా అతని పేరు మల్లికార్జున ఆదోని తెలిసింది. ఆ డబ్బు ఎందుకు తీసుకుపోతున్నావు, ఎక్కడ తీసుకుపోతున్నావు అంటే అతనికి సరైన సమాచారం జరిగింది. అందువల్ల ఎఫ్ఎస్టీ టీం వారు ఆ డబ్బులన్నీ స్వాధీనం చేసుకొని సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వడం జరిగింది. ఐటీ అధికారులకు కూడా సమాచారం ఇచ్చారు. వారు కూడా వచ్చి దర్యాప్తు చేస్తే ఈ డబ్బు ఎక్కడికి ఎవరు ఇచ్చినారు, ఎక్కడ పోతుంది ఇదంతా కూడా దర్యాప్తు చేసి నా పేరు జేసీ నారాయణ స్వామి డిఎస్పీ పిల్లలు ఆదోనే మల్లికార్జున జంగమూలు బంగారు షాప్ అంటావా అదెందుకు తేలాలి. అతను సరైన సమాధానం ఇవ్వలేదు కాబట్టి ఎన్ని చేసినాం అతను విచారిస్తే పూర్తి సమాచారం. నా పేరు హరీందర్. మేము ఇక్కడ ఆదోని అసెంబ్లీ నియోజకవర్గంలో ఫ్లయింగ్ స్క్వాడ్ 2 టీమ్గా చేస్తున్నాము. ఈరోజు ఉదయం 9 గంటల ప్రాంతంలో మేము సాధారణ విధులు నిర్వహిస్తుండగా మాకు సిఐ సార్ గారు గోపి సార్ గారు ఇచ్చిన
వాళ్ళకి వచ్చిన ఇన్ఫర్మేషన్తో మేము సార్ వారు మేము మన ఆదోని రైల్వే స్టేషన్ సమీపంలో వెళ్ళి తనిఖీ చేయగా అక్కడ మల్లికార్జున అనే వ్యక్తి అనుమానాస్పదంగా ఉండడం జరిగింది. అతని దగ్గర ఉన్నటువంటి మనము బ్యాగులు చెక్ చేయగా అతని దగ్గర ఎటువంటి అధికారిక పత్రములు లేని నగదు ఉన్నట్లు గుర్తించాము. తర్వాత దానిని మేము అతన్ని అడగక అతన్ని మనకి అధికారికంగా పత్రం చూపించలేదు. కావున మనకి ఎలక్షన్ కోడ్ ఇది ఉన్నందువల్ల మేము ఆ క్యాష్ని స్వాధీనపరుచుకున్నాము. తదుపరి విచారణ జరుగుతుంది. విచారణలో ఏమనేది నెక్స్ట్ మనకి తెలుస్తుంది. 37 లక్షలు. మల్లికార్జున క్యాష్ వచ్చేసి మేము ఇది మనకి ఐటీ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసినాము. ఐటీ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి తర్వాత తదుపరి విచారణ కొనసాగించి వాళ్ళు తదుపరి చర్య తీసుకున్నారు. నా పేరు హరీంద్ర. సామాజిక అసమానతల మీద పోరాడి వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసం కృషి చేసిన మహనీయులు సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతి బాపులే 198వ జయంతి సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో మహాత్మా పూలే విగ్రహానికి భువనగిరి పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా శ్రీ కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఆయన త్యాగాలను సమాజానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. సామాన్యుడిగా మొదలై సామాజిక ఉద్యమ కెరటంగా ఎదిగిన పూలే జీవితము అందరికీ ఆదర్శనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో భువనగిరి మున్సిపల్ చైర్మన్ పోతంశెట్టి వెంకటేశ్వర్లు, పీసీసీ డెలిగేట్ తంగలపల్లి రవికుమార్, పీసీసీ కార్యదర్శి పొత్న ప్రమోద్ కుమార్, మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె జహంగీర్ పాల్గొన్నారు. కార్యక్రమాలు చేయడమే కాకుండా యువతకు ఎస్పెషల్లీ రానున్న రోజులలో వాళ్ళకు ఉన్నటువంటి వ్యసనబాటును కూడా వాడుకునే పరిస్థితి లేదు. ఒకప్పుడు మన పెద్దలు ఏంటంటే ఎంతో కష్టపడి ఇంత పైకి వచ్చి ఈరోజు వాళ్ళకు యువతకు కూడా ఒక దారి చూపించాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళందరినీ చైతన్యవంతులు చేయాల్సిన అవసరం ఉంటుందని తెలియజేస్తూ ముఖ్యంగా ఈ కార్యక్రమానికి వచ్చిన మా మున్సిపల్ ఇంకోటి బీసీ కార్పొరేషన్ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత బీసీలకు మంచి జరగాలని, బీసీలకు అన్ని కులాల బీసీ కులాలకు మంచి జరగాలని వాళ్ళన్నిటికీ కూడా కార్పొరేషన్లు ఇవ్వడం జరిగింది. 17 కార్పొరేషన్లు ఈరోజు ఇచ్చి దానికి ఒక బడ్జెట్ కేటాయించి ఈ బీసీ సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ ఈరోజు పనిచేస్తుంది. అంటే ముఖ్యంగా భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఏదైతే వేరే పార్టీలు వచ్చి గొప్పలు చెప్పుకొని మతాల మధ్యన రెచ్చగొట్టడము, కార్పొరేట్ వ్యవస్థలకు దారదత్తం చేయడం తప్ప సామాన్యుల గురించి ఆలోచించిన పరిస్థితి గతంలో పోస్ట్ ఇండిపెండెన్స్ కాంగ్రెస్ పార్టీకే ఉంది. అయితే ఇటువంటి కార్యక్రమాలు ముందు ఎన్నో చేసుకోవాలని, అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మా సోదరులు మున్సిపల్ చైర్మన్ గారు పోతంశెట్టి గారు, అన్నభయన్ జయంగీర్ గారు, రవి గారు, తర్వాత ప్రమోద్ అన్న. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముస్లింలందరూ రంజాన్ పండుగను ఆనందంగా అల్లా దీవెనలతో జరుపుకోవాలి. ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 4 నెలలు గడుస్తున్నా రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు అమలు చేయలేదు. ప్రపంచంలో భారతదేశం అభివృద్ధిలో నెంబర్ 1గా చేయాలంటే ప్రధాని నరేంద్ర మోడీ రావాలి. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి కోటి తలంబ్రాలు. శ్రీ కృష్ణ చైతన్య సంఘం అధ్యక్షుడు కళ్యాణ అప్పారావు ఆధ్వర్యంలో తలంబ్రాలు సమర్పణ. మహాత్మా జ్యోతిరావు పూలే 198వ జయంతి వేడుకలు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి కృషి చేసిన సంఘం సంస్కర్త పూలే. ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.